ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను కంద వంకాయ ఎండ్రేలు పులుసు పెడుతున్నాను. ఇది పూర్వకాలం వంట, పెద్దోళ్ళు చేసేవారు, పెద్దోళ్ళు ఉండేవారు. అందుకు మీకు చూపించాను, ఎలా వండి చూపించాను. నేను ఎలా వండుతానో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని తోసేసుకోకండి. నన్ను ప్రోత్సహించండి, హెల్ప్ మీ. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు. ఇదిగోండి కంద, వంకాయలు, ఎండ్రేలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, చింతపండు, కొత్తిమీర వేయాలనుకోండి, ఎల్లుల్లిపాయ, అల్లం అంటే ఉల్లిపాయలు. చూపించమ్మా. ఉల్లిపాయలు ఇంత మట్టికి కావాలని సరుకులు. ఇదిగోండి మంచి నూనె. ఇంత మట్టికి కావాలని సరుకులు. చేసే విధానం ఎలాగో నేను చూపించానండి. ఇదిగోండి ఎండ్రేలు కడిగేసానండి. ఇవేమో అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ముందు ఎండ్రేలు వేయించుకోవాలండి. ఇదిగో ఈ మాత్రం నూనె పోసండి. ఈ మాత్రం నూనె పోసి ఎండ్రేలు దోరగా వేయించుకోవాలండి. గోల్డెన్ అయ్యే గోల్డెన్ కలర్ వేయించుకోవాలండి. ఇలా దోరగా ఇదిగోండి ఎండ్రేలు దోరగా వేయించేసుకున్నానండి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలును 6 ఉల్లిపాయలు కోసానండి, ముక్కలు వేస్తున్నానండి. అయ్యో ఇప్పుడు కట్టి. ఇదిగోండి నూనె కొంచెం వేసాను మళ్ళీని. ఇదిగోండి మెంతులు వేసుకోవాలండి. ముందు ఈ మాత్రం మెంతులు వేసుకోవాలండి. అవన్నీ మెంతులు చిటపటలాడాక జీలకర్ర మాత్రం వేసుకోవాలండి. ఇదిగోండి 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు. ఇదిగోండి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత అండి ఇదిగోండి ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలును ఉల్లిపాయలు 6 ఉల్లిపాయలు కోసాను కదండి. ఇదిగోండి ఆ ముక్కలు ఇందులో వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా మగ్గబెట్టుకోవాలండి. ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చినాయండి ఉల్లిపాయలు. ఇదిగోండి ఉప్పు వేసుకుని నీళ్ళల్లో కోసుకుని ఉంచుకున్నాను వంకాయలు, 6 వంకాయలు. ఇదిగోండి ఇవి మగ్గబెట్టాలండి. ఇందులో ఇవి బాగా మగ్గిన దాకా అప్పుడు ఉన్న ప్రాసెస్ చూపించండి. మగ్గిపోయినాయండి మా వంకాయ ముక్కలు మగ్గిపోయినాయి. తర్వాత ఇదిగోండి కంద ముక్కలు 3 విజిల్ చేయించానండి. కంద ముక్కలు వేసేస్తున్నాను. అంటే ఇది ఎండ్రేలు దోరగా వేయించుకున్నాను కదండి, ఇవి కూడా వేసేస్తున్నాను అండి. పసుపు వేయాలండి. ముందు 2 చెంచా పసుపు వేస్తున్నానండి. ఇవన్నీ పసుపు వేసాను కదండి. కారం వేయాలండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసాను, ఎండుమిరపకాయలు వేసాను, ఘాటు ఉంటుంది కదండి, కారం. తర్వాత ఇవి మాత్రం చేసుకున్నాను. ఇదిగోండి వేస్తున్నాను. వేసేసిన తర్వాత అండి ఇదిగోండి చింతపండు పులుసు పలసని ఇందులోకి తీసుకున్నాను, చికెన్ దిగి ఇందులో తీసుకున్నాను. పులుపు అడ్జస్ట్మెంట్ చేసుకుని చేస్తానండి. ఇదిగో వేసేస్తున్నానండి. పులుపు చూసుకున్నాకండి
అప్పుడు తక్కువైంది అనుకోండి చిక్కడి పులుసు వేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఉప్పు అండి, ఇదిగోండి చెంచా వేస్తున్నాండి. మేము తక్కువే తింటామండి. అదిగోండి నేను ఉడికాక టేస్ట్ చూసి చెప్తానండి. ఇంతేనండి కంద ఎండ్రేలు పులుసు అండి. ఇదిగోండి అలా ఉడికింది. ఏమండి ఇప్పుడు ఇది చింతపండు పులుసు మిగిలిందండి, చిక్కడి తీసాను కానీ ఇంక పట్టలేదు, అదే సరిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసి దింపేసుకోవటం అండి. కొత్తిమీర వేసుకుని ఇంక దింపేసుకోవటమేనండి. ఏమంటే కట్టేస్తున్నానండి పొయ్య. చాలా బాగుందండి. వంకాయ కంద ఎండ్రేలు పులుసు అండి. ఇది పూర్వకాలం వంట అండి, పెద్దోళ్ళు చేసేవారు. ఇప్పుడు వాళ్ళు వండుకోవట్లేదు. అయితే చూసారు కదండి, ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేసి బెల్ ఐకాన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫుల్ వీడియో చూడండి, దోసేయకండి, నన్ను ప్రోత్సహించండి. నమస్కారం, ఉంటానండి.